Hi Andarki, welcome back again to Degree Empire. Today we are going to discuss this question from third sem mathematics. That is చూడండి, limit x tends to be root x minus root b by x minus b అని ఉంది. x tends to be అన్నప్పుడు నార్మల్గా వేసేదేంటి, x ప్లేస్లో b పెడతావు. ఇక్కడ పెట్టినాం అనుకోండి ఇప్పుడు నార్మల్గా మనం, సో ఇక్కడ x ప్లేస్లో b పెడితే రూట్ b మైనస్ రూట్ b బై b మైనస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇవి రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది, 0 b మైనస్ b కూడా 0నే, 0/0 ఫామ్లో వస్తుంది. ఇది డిటర్మైన్ చేయలేం కదా దీని వాల్యూని. సో ఇలాంటి క్వశ్చన్లో మనం మ్యాథ్స్ చేసేది ఏంటి అని అంటే, ఐదర్ ఎల్ హాస్పిటాలిటీ రూల్ యూజ్ చేస్తాం ఒకటి, లేదంటే ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసి క్వశ్చన్స్ చేస్తాం. నార్మల్ చూడండి, ఇంత చిన్న క్వశ్చన్ ఎందుకు చెప్తుండ్రు ఫస్ట్ డౌట్ మీది. అయితే థర్డ్ సెమ్ మ్యాథ్స్ కొంచెం టఫ్ ఉంటుంది. థర్డ్ సెమ్ మ్యాథ్స్ టఫ్ ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఈజీ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి చదివితే పాస్ అయిపోవచ్చు ఈజీగా. ఈ లిమిట్స్ పైన డెఫినెట్గా ఒక షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని మనం మ్యాథ్స్ చేసేది ఏం లేదు, జస్ట్ ఈ ఎల్ హాస్పిటాలిటీ ఫార్ములా ఒకటి తెలిస్తే చాలు, అండ్ ఈ 3 మెథడ్స్లో ప్రాబ్లమ్ చేయడం తెలిస్తే చాలు. కాబట్టి నేను ఈ టాపిక్ని కవర్ చేద్దామని చెప్పేసి ఈ 3 ఫార్ములాస్ పైన కూడా ఒక 3 ప్రాబ్లమ్స్ చేస్తున్నా, ఎల్ హాస్పిటాలిటీ పైన ఒక ప్రాబ్లం. సో మొత్తం మీద ఒక 4 ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నట్టున్నాయి. అవన్నీ చెప్తే ఈజీగా మీరు 4 మార్క్స్ ఇంకా ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు 4 మార్క్స్ గెయిన్ చేసేయచ్చు. ఈజీ థింగ్ కదా, తొందర కవర్ చేస్తాం. థర్డ్ సెమ్ ప్లేలిస్ట్లో దీనికి సంబంధించి మిగతా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి అవి కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇది చేద్దాం, ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అని అంటే, ఈ రూల్ అయినా ఈ 3 ఫార్ములాస్ అయినా అని చెప్పేసుకున్నాం. అయితే చూడండి, ఈ రూల్ అయితే థర్డ్ చాప్టర్కి సంబంధించి డిఫరెన్షియేషన్ చాప్టర్లో ఉంటుంది, అది తర్వాత చెప్తాను నేను. దీనికి ఇప్పుడు ఏం చేయొచ్చు అని అంటే మనం, బట్ బిఫోర్ దట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీరు జస్ట్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ని 4 అవర్స్లో మొత్తం చదివేసేయచ్చు కంప్లీట్ పాస్ కానికే, లేదంటే ఒక 10 అవర్స్ వరకు చదివితే ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసి 80% ప్లస్ స్కోర్ చేయొచ్చు అరౌండ్. పేపర్ ఈజీగా వస్తే అయితే ఇంకా ఎక్కువ మార్క్సే. అమేజింగ్ కదా. సో అయితే మన దగ్గర కంప్లీట్ 5th సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని, లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి, యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. సో ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు డైరెక్ట్గా ఈజీగా. అయితే డైరెక్ట్ అయితే లేదు, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఏంటది అని అంటే, ఈ రూట్ x మైనస్ రూట్ b అట్లా అని పెట్టుకోండి. ఈ x మైనస్ bని మనం నార్మల్గా ఎట్లా రాయొచ్చు చూడండి. x మైనస్ bని నార్మల్గా, సో లెట్ మీ షో ఇట్ హియర్, రూట్ x² మైనస్ రూట్ b² లాగా రాయొచ్చు కదా, రాయొచ్చు. ఎందుకు, ఈ స్క్వేర్ని స్క్వేర్ రూట్ని క్యాన్సిల్ చేసినావు అనుకో నువ్వు, ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి, నీకు మిగిలేదు x మైనస్ bనే. x మైనస్ bనే నువ్వు ఇట్లా రాస్తున్నావు, ఎందుకు అని అంటే నీ రిక్వైర్మెంట్ కోసం. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసాను, ఇదైతే నార్మల్గా x మైనస్ b వాల్యూనే ఇట్లా రాసినావు. దీన్ని ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే నీకు ఇది ఎట్లా కనబడుతుంది, a² మైనస్ b² లాగా కనబడుతుంది. a ప్లేస్లో రూట్ x ఉంది, b ప్లేస్లో రూట్ b ఉంది. ఓకే, సో నువ్వు ఈ a² మైనస్ b² లాగా ఉన్నదాన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా రాయొచ్చు. సో నేను ఇది రూట్ x ప్లస్ b ఇంటూ రూట్ x మైనస్ రూట్ b లాగా రాసేయచ్చు, అంతే కదా. నార్మల్గా రూట్ x a లాగా అనుకున్నాం, రూట్ b b లాగా అనుకున్నాం. సో దీన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాయాలి అని అంటే రూట్ x ప్లస్ రూట్ b ఇంటూ రూట్ x మైనస్ రూట్ b రాసేయచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మిగిలేదు ఏంటి, 1/రూట్ x ప్లస్ రూట్ b మిగులుతుంది. అయితే లిమిట్ x టెండ్స్ టు b అన్నాడు అంటే x ప్లేస్లో b పెట్టమని, డైరెక్ట్ పెట్టినావు అనుకో నువ్వు, ఇక్కడ x ప్లేస్లో b పెడితే రూట్ b అయిపోద్ది ప్లస్ రూట్ b దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్ b. దట్ ఈస్ ద ఆన్సర్. ఈజీ థింగ్, డెఫినెట్గా 4 మార్క్స్ వస్తాయి. ప్రాక్టీస్ చేయండి ఇలాంటి క్వశ్చన్స్. సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్లో మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం. జస్ట్ 4 అవర్స్లో పాస్ అయ్యేటట్టు. అండ్
ఒక 10 hours ఎఫర్ట్ వరకు పెడితే 80% ప్లస్ స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్. జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి, అండ్ ఇది మెయిల్ ఐడి. దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్, లేదంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన ఆ లింక్స్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు.